యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రపంచానికి పెనుముప్పుగా మారింది. ఏటా 49 లక్షల మందిని పొట్టనబెట్టుకుంటుంది. ఇండియాలోనే ప్రతి ఏడాది సగటున 3 లక్షల మంది ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణంగానే చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం 2050 నాటికి ఏటా 1 కోటి మంది దీని కారణంగానే చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఏంటి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్? మనం తినే ఆహార పదార్థాలే మన చావును తీసుకొస్తున్నాయా? యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, దీన్నే AMR అని పిలుస్తారు. కంటికి కనిపించని సూక్ష్మ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ మొదలైనవి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటన్నింటినీ మైక్రోబ్స్ అని పిలుస్తారు. కొన్ని రకాల జీవక్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి మంచి బ్యాక్టీరియాలు, వైరస్లు సహాయకారిగా ఉంటాయి. ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు, కొన్ని సందర్భాల్లో మానవాళితో పాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీమైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకాలు ప్రమాదకర మైక్రోబ్స్ను అంతం చేయడం, వాటి వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. అయితే యాంటీబయోటిక్స్ అధికంగా వాడడం వల్ల చెడు మైక్రోబ్స్ తమ శరీరంలో ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. టీకాలకు లొంగకుండా మొండిగా మారి సూపర్ బగ్స్గా రూపాంతరం చెందుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు వినియోగించినా ఎలాంటి ఫలితం కనిపించదు. దీనిని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR అని అంటారు. ప్రస్తుతం AMR మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, సుస్థిర అభివృద్ధికి సైతం ముప్పుగా మారింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం కేవలం ప్రాణ నష్టంలోనే కాదు, అన్ని దేశాలను ఆర్థికంగా దిగజార్చేంత శక్తి AMRకు ఉంది. AMR కారణంగా 2050 నాటికి $100 ట్రిలియన్ ఆర్థిక నష్టాన్ని ప్రపంచం చవిచూస్తుందని అంచనా. AMR వల్ల ప్రపంచ ఎగుమతుల్లో 3.5% వరకు తగ్గొచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 3 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలో కూరుకుపోతారు. ఆహార పదార్థాల నుంచి పాలు, మాంసం, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, నిత్యావసర వస్తువుల వరకు మనకు కనిపించని యాంటీబయోటిక్స్ ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. ఉదాహరణకు పశువుల పెంపకంలో యాంటీబయోటిక్స్ అధికంగా వాడడం వల్ల వాటి పాలు, మాంసం ద్వారా మన శరీరంలోకి చేరతాయి. అలాగే పంటల మీద ఉపయోగించే మందులు ఆహారంలో నిల్వ ఉండి మన ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం పెరగడం కారణంగా స్వచ్ఛమైన జీవనశైలిని కోల్పోయి ఊహించని ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. రైతులు పశువుల వృద్ధి, పంట దిగుబడి పెంచడం కోసం యాంటీబయోటిక్స్ని ఎక్కువగా వాడుతున్నారు. దీని కారణంగా ఆహార పదార్థాల ద్వారా కూడా మన శరీరంలోకి ఈ రసాయనాలు చేరుతున్నాయి. ఇదంతా రైతుల తప్పుగానే కనిపిస్తున్నా సరైన ఆరోగ్య విధానాలు పాటించని ప్రభుత్వాలు, నిర్లక్ష్యపూర్వకంగా టీకాలు అందించే ఔషధ కంపెనీలు, నియంత్రణ లేకుండా యాంటీబయోటిక్స్ను విక్రయించే ఫార్మసీల తప్పు కూడా ఉన్నట్టే లెక్క. అటు ప్రజల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే డాక్టర్ సలహా తీసుకోకుండా స్వచ్ఛంగా మందులు వాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. యాంటీబయోటిక్స్ను డాక్టర్ సూచనలతోనే వాడాలి, లేదంటే మన ఆరోగ్యం, భవిష్యత్తు తరాల మనుగడ కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. అందుకే యాంటీబయోటిక్స్ వినియోగాన్ని తగ్గించాలని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వరల్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ను నవంబర్ 18 నుంచి నవంబర్ 24 వరకు జరుపుకుంటున్నారు.